అబద్ధాలు అమ్ముడుపోయాయి, ప్రజలు నమ్మారు. ప్రజలందరూ కూడా బాధపడుతున్న నేపథ్యం. ప్రజలు రివోల్ట్ కాకముందే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గత ప్రభుత్వంలో మొత్తం అవినీతి జరిగిపోయింది కాబట్టి ఆ అవినీతి మీద శ్వేతపత్రాలని తయారు చేసి ఒక్కొక్క శ్వేతపత్రాన్ని ఒక వారం రోజులు 10 రోజులు అసెంబ్లీ జరిగినప్పుడల్లా పెట్టి అసలు చేయాల్సిన పని మొత్తాన్ని కూడా పక్కన పడేసే ఒక నేపథ్యంలోకి ఈరోజు అక్కడ ఉన్నటువంటి పార్టీ రావటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నవరత్నాల కోసం, పేదలందరికీ ఇళ్ళు, వీటన్నిటి కోసం సేకరించినటువంటి ల్యాండ్స్ కానీ 32 లక్షల ఇళ్ల స్థలాల్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తే వాటన్నిటి మీద కన్నేసి ఇప్పుడు వాటిని ఎక్కడో అగమ్య గోచరంగా తయారు చేశారు. దాదాపు 1,80,000 రూపాయలు ప్రభుత్వమే డబ్బు ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నది. 35,000 రూపాయలు బ్యాంకు లోను కూడా 0 వడ్డీతోటి తయారు చేసింది. అవన్నీ పక్కన పడేశారు. సో పేదలకి అసైన్డ్ ల్యాండ్ ద్వారా వచ్చినటువంటి ఇళ్ళు కానీ భూమి కానీ మొత్తాన్ని కూడా గందరగోళంలో పడేసి ప్రతిరోజు మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోగా ప్రజలు అడుగుతారని దాన్ని పక్కన చేయటం కోసం ఈరోజు కొత్త జీవోని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అసైన్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. వాటిని మళ్ళీ మేము చెప్పేంత వరకు ఈ లోపల ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీలు అందరూ కూడా అక్కడ లోకల్ నాయకులందరూ కూడా ఈ ల్యాండ్స్ మీద వాలిపోయారు. పేదల్ని బెదిరిస్తున్నారు. 10 రూపాయలకో పరకకో ఇచ్చేసి కొనేసి ఇది నేను చెప్తే మీకు వస్తుంది. గతంలో ఆ ప్రభుత్వం వాడు చెప్పాడేమో నథింగ్ డూయింగ్, అందరినీ మార్చేసాం, కలెక్టర్ లేడు, ఎంఆర్ఓ లేడు, ఆర్డీఓ లేడు, రికార్డులు కూడా తగలబెట్టిపోయినాయి కాబట్టి ఈరోజు నేను చెప్తేనే వస్తుందనే ఒక మాయలోకి తీసుకెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, ఒకవేళ నిజంగా మీకు ఎక్కడైనా లబ్ధిదారులు కాకుండా ఎక్కడైనా అన్యాక్రాంతం అయింటే టేక్ యాక్షన్ ఆన్ దిస్. కానీ పేదవాడు నోరు కొట్టడం ఎంత అన్యాయం ఇది. ఈ అసైన్డ్ ల్యాండ్స్ మీద మీరు చేయాలనుకున్న దాన్ని మీరు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారన్న సంగతి చిత్తశుద్ధితో దాన్ని కూడా ఓర్చుకోలేక మీరు దీన్ని అడ్డం పెట్టి మీ అసలు పథకాలని నెరవేర్చలేని దశలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ప్రజలు అడుగుతూ ఉన్నారు, మా అసైన్డ్ ల్యాండ్స్ని మేము అమ్ముకునే హక్కు మాకు ఇవ్వాల్సిందే. ఎన్నిసార్లు మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి మీరు ఆదేశాలు ఇస్తారు, ఒకసారి ఇవ్వమని, ఒకసారి రిజిస్టర్ చేయమని, ఒకసారి చేయొద్దని. ఈ విధంగా చేసినప్పుడు మొత్తం వీళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీలు బీసీల దగ్గర మోసం చేస్తున్న విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా దీన్ని ఖండించి అసైన్డ్ దారులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరికీ నష్టం లేకుండా పకడ్బందీగా అందరు సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులు, సీనియర్లు అందరూ కలిసి కూర్చొని ఏర్పాటు చేసినటువంటి ఒక చట్టాన్ని ఈరోజు మీరు మార్చాలని ఒక నెపంతో చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని చాలా సీరియస్గా మేము ఖండిస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. తెలంగాణ ఇన్ ద సిమిలర్ లైన్స్ also as a policy of assigning land to eligible beneficiaries which can be converted to freehold after a certain period. ఈ సర్టన్ పీరియడ్ అని చెప్పారు, అది ఎంత అని చెప్పలేదు తెలంగాణలో. బట్ ఒడిస్సా ఫ్రీ హోల్డ్ ఆఫ్టర్ 20 years అని చెప్పింది. కర్ణాటక యూ కెన్ మేక్ ఇట్ ఎస్ ఎ ఫ్రీ జోన్ ఆఫ్టర్ 15 to 20 years.